హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మై బ్యూటిఫుల్ లేడీస్. ఈ డ్రెస్ ఏంటి, ఈ చైర్స్ ఏంటి అనుకుంటున్నారా? మీరు పార్ట్ 1 వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చిట్టితల్లి స్కూల్లో ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో అదనమాట కంటిన్యూ దిస్ వన్ పార్ట్ 2. ఇంకా స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకుని మరి ఇంకా కొంచెం ఈవెంట్ ఏందే ఉంది స్కూల్లో. బట్ ఇక్కడ సేమ్ టైమింగ్లో మాకు ఈవెంట్ ఉందన్నమాట హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో. సో 2 మేనేజ్ చేయడానికైతే మేము బయలుదేరేసామన్నమాట. సో మా బాబు అయితే సేమ్ డ్రెస్లో వచ్చేసాము. వెళ్ళి చేంజ్ చేసుకునేంత టైం లేదు అసలు. మా ఆయన పాపం ఇక్కడ మమ్మల్ని తీసుకురావడానికి వచ్చాడు, మళ్ళీ అక్కడ వర్క్ చేసుకుంటూ అలా డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. సో దానికి ఇక్కడికైతే రీచ్ అయ్యాము. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై బ్యూటిఫుల్ లేడీస్. వచ్చిన వాళ్ళ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ప్యాకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సృష్టించినది ఒక అమ్మ అంటారు. సో ఆన్ దట్ నోట్ టు ఆల్ ద ఉమెన్స్ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. సో టు గ్రేట్ఫుల్ ఆఫ్ యువర్ మీ యొక్క ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్ లో. నిజంగా ఈ వరల్డ్ సర్వైవ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఉమెన్. కాబట్టి ఆన్ దట్ నోట్ మార్చ్ 8న ఎవ్రీ ఇయర్ మార్చ్ 8న మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మన సూపర్ హిట్స్ 93.5 ఇప్పుడు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈసారి ఇక్కడ మన సూపర్ హిట్స్ 93.5 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇక్కడ తేజస్విని గ్రాండ్ లో సెలబ్రేట్ చేయడం. అండ్ ఇందుకు అసోసియేట్ స్పాన్సర్స్ గా కుమార్ జ్యువెలర్స్, జిఎంఆర్ రియల్ ఎస్టేట్స్, ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ వ్యవహరించడం. అందరి రియల్ ఎస్టేట్స్ ఫర్ దర్ గ్రేట్ఫుల్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద టైమ్ అన్నమాట. అండ్ తేజస్విని గ్రాండ్ యాజమాన్యానికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ లాట్ చెప్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ కలిసిన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సరదాగా కొన్ని గేమ్స్, సరదాగా కొన్ని మాటలు, పాటలు, ఆటలు ఇలా అన్ని పార్టిసిపేట్ చేసి మీకు ఉన్న ప్రెషర్స్ లో కొంచెం అన్నా సరే రిలీఫ్ ఇవ్వాలి అనే ఒక మెయిన్ పర్సెప్షన్. మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటున్నాడు ఏంద్రా వీడు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ మీరందరూ కూడా చాలా చాలా పవర్ఫుల్ అండ్ డైనమిక్ లేడీస్ అన్నమాట. సో గ్రేట్ అందరికి కూడా. ఇంత మంచిగా ఈవెంట్ ని మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి వెన్యూ ఇచ్చినటువంటి తేజస్విని గ్రాండ్, అలాగే సో మనకి బిఫోర్ దట్ కిడ్స్ ఫెస్ట్ సీజన్ 5 జరిగింది. దాంట్లో జిఎంఆర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్టివ్ గా ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఒక సార్ ఉన్నారన్నమాట, ఉమాపతి గారు. సో ఉమాపతి గారు నిజంగానే మార్నింగ్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి మీరందరూ కూడా గ్యాదర్ కావడానికి మెయిన్ రీజన్ అన్నమాట. సో అందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ అందరు అక్షరా లేదా అని చెక్ చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు. ఒకసారి ఉమాపతి గారికి మీ తరపు నుంచి క్లాస్ కాదు ఓ వేసుకోవాలంతే. ఓ థ్యాంక్ యూ అందరూ ఈరోజు చాలా హ్యాపీగా చూడడానికి. ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ జిఎంఆర్ రియల్ ఎస్టేట్ గంగపట్ల మురళీకృష్ణ గారు హెవీ వర్క్స్ ఉన్న బ్లౌజ్ కావాలి, కానీ టైలర్ మాత్రం ఎప్పుడు షీట్ లో ఉండాలి. వేసుకున్న డ్రెస్ లుక్ హైలో ఉండాలి, కాస్ట్ మాత్రం ఎప్పుడు లోలోనే ఉండాలి. కొనేటప్పుడు అన్ని మ్యాచింగ్ చాలా చేస్తాం, కానీ వేసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు అన్మ్యాచింగ్ వేస్తాం. రంగురంగుల శారీలేమో ఎప్పుడు ఇంట్లో ఉండాలి, కానీ ఒంట్లో మాత్రం ఎప్పుడు ఒకటి నైటింగ్ ఉండాలి. అదేదో ర్యాప్ సాంగ్ లాగా ఉంది, బాగుంటది అనిపిస్తుంది. ఎవరైనా మంచి సింగర్ ఉన్నారా? ఆమె రాసింది. మీరు రాసారా? సూపర్ అన్నమాట, చాలా బాగా రాశారు. రాసిందని కూడా ఒకసారి క్లాస్ ఇవ్వండి. సో కంటిన్యూ, ఫ్లో కంటిన్యూ. చీరలేమో బీరువాలో మరుగుతూ ఉండాలి, కానీ మేము మాత్రం 10 నైట్ లో తిరుగుతూ ఉండాలి. హస్బెండ్స్ ఏమో క్యాష్ ఇస్తారు,
శారీస్ కోసం, కానీ వైఫ్స్ ఏమో స్పెండ్ చేస్తారు నైటీస్ కోసం. అక్కడే ఇంకా మన యంగర్స్ నుంచి ఓల్డర్ దాకా ఒకటే కాన్సెప్ట్. ఎందుకంటే అది నైటీ, ఎందుకంటే ఇది నైటీల రాజ్యం, నైటీల రాజ్యం. ఇంకొక చిన్న పని వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పాను. పెళ్ళైన కొత్తలో మా వారు అప్పుడున్నాయి అంటే సర్దుకుపోయేవారు కాబట్టి, మనకి ఇల్లు లేదు, ఏదైనా చిన్న గుడిసెలో ఉండాలంటే సర్దుకుపోవాలి కాబట్టి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రోడ్డు గోల్డ్ లేదంటే సర్దుకోవాలి కాబట్టి, అలా నాకంటూ ఎవరు లేరు నాతో ఉంటే అంటే పర్లేదు ఉంటే చాలు సర్దుకున్నాను. కానీ సర్దుకోలే విషయం ఏదైనా ఉంది మా హస్బెండ్ అంటే అది ప్రతిరోజు గొడవ పడడంలోనే. మా ఆయన ప్రతిరోజు గొడవ పడకుండా ఉంటే సర్దుకుపోవాలని డిసైడ్ అయిపోయా. చిన్న పని వచ్చారు కాబట్టి మా టీము మేము చాలా కష్టపడ్డాము ఎక్కించడానికి. కానీ మధ్యాహ్నం నుంచి మేము చాలా ఇబ్బంది పడేసాం. కానీ మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. అంతే. మీరు వచ్చేసారు. ఓకే రెడీయా? చాలా సింపుల్. ఇటు పక్క ఈక్వల్ గా ఉన్నారు కదా, మీ చేతిలో ఉన్న థింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు కదా. ఓకే, మీ దగ్గర ఏమైతే కావచ్చు అనమాట. ఎవరైతే పెద్ద లైన్ ఫామ్ చేయాలి, ఒక లైన్ ఫామ్ చేయాలి. ఓకే, పొడవు లైన్ ఫామ్ చేయాలి. ఎవరైతే పెద్ద లైన్ ఫామ్ చేస్తారో ఆ టీం విన్ అయినట్టు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైపోయింది. అర్థం అక్కడ స్టాప్ 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 ఆగండి ఆగండి. అర్థమైంది. ఇక్కడ తక్కువయ్యారు. నీకు అర్థమైందా? ఇక్కడ తక్కువయ్యారు. మేడం మీరు పోండి వస్తున్నా రాకండి, పోండి మేడం పోండి. సరే ఓకే, అర్థమైంది కదా? గేమ్ అర్థమైంది కదా? మీ దగ్గర ఫోన్స్ ఏమి ఉండకూడదు, పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు యాక్సిస్ గా మీ దగ్గర ఏమున్న వాటితోటి సో ఒక లైన్ ఫామ్ చేయాలి. ఎవరి లైన్ అయితే పెద్ద లైన్ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. ఒక్క నిమిషం బ్యాగులు ఏం తెచ్చుకోవద్దు, బయట నుంచి ఏం తెచ్చుకోకూడదు. నో బయట ఇక్కడ ఎవరి దగ్గర బ్యాగులు లేవు మేడం, ఎవరు బ్యాగులు పెట్టట్లేదు. ఎవరైతే ఉన్నారో ఒక్క నిమిషం మళ్ళీ స్టార్ట్. తేజస్విని క్లీన్ గా నీట్ గా చేపిస్తున్నామని సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా చేసే తల్లిగా, సతియే గృహసీమని కాంచే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతి దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా, కష్ట సుఖాలలో తోడు నీడగా. సో ఫైనల్గా చిట్టితల్లి స్కూల్లో ఈవెంట్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఈవెంట్ని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంటికైతే వెళ్ళామన్నమాట. సో నాకైతే గిఫ్ట్ కూడా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. సో అప్పుడెప్పుడో పెళ్ళి కాకముందు ఉమెన్స్ డేకి ఫ్లవర్స్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. మళ్ళీ ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాల తర్వాత గిఫ్ట్ తీసుకుంటున్నాను మా హస్బెండ్ చేత. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.